నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పించి మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన నా గురువర్యులకు, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, ముఖ్య అతిథి నయనా జైస్వాల్ గారికి, అశ్విన్ గారికి మరియు విశ్వభారతి హై స్కూల్ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు, టీచర్స్కు అభినందన వందన మందారమాల, విద్యార్థులకు శుభాశిస్సులు. చాలా సంతోషం. ఇక్కడ కొన్ని విషయాలు చాలా మనం డిస్కస్ చేయాలి. కొత్త మేనేజ్మెంట్, మీరందరూ అనుకున్నట్టుగా నేను చైర్మన్ కాదు, నేను వాసు సారు సామంతరాజులో మాత్రమే విశ్వభారతి హై స్కూల్, క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ శ్రీనగర్ కాలనీ, ప్రిజమ్ ఇంటర్నేషనల్ స్కూల్ మణికొండ, లుమిని హై స్కూల్ మహబూబ్ నగర్, మాకృతి హై స్కూల్ మహబూబ్ నగర్, శాంతినికేతన్ హై స్కూల్ నాగోల్, ప్రిజమ్ ఇంటర్నేషనల్ స్కూల్ బీరంగూడ, ఈ 7 బ్రాంచెస్ కలిపి ఒకే ఒక చైర్మన్ గారు, వారు శ్రీ లీలాధర్ గారు. చాలా మంచి మనిషి, వారి దగ్గర పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో మీరంతా కూడా ఆ చైర్మన్ గారిని నేను మాటల్లో వర్ణించలేను, ఒక పాట రూపంలో వారి యొక్క మనస్తత్వాన్ని నేను వర్ణించగలను. సాంగ్ ప్లీజ్. మనసులు వెన్నెలనోను నీల వేల్పును ఏమని వర్ణించను. చల్లగా ఉంటాడు, తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు, పైరగాలిలాగా చల్లగా ఉంటాడు, తెల్లారి వెలుగులా వెచ్చగా ఉంటాడు, తీర్చిన బొమ్మల తీరైన వాడు. అది లీలాధర్ గారి గురించి ఒక పాట రూపంలో కేవలం లాభాపేక్షకు తావు లేకుండా నో ప్రాఫిట్ నో లాస్ బేస్ పైన ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని తాపత్రయంతో విద్యాసంస్థలను టేక్ ఓవర్ జరిగింది. సో టీచర్స్ యొక్క ఆధ్వర్యంలో పేరెంట్స్ యొక్క సహకారంతో ఈ విద్యాసంస్థలు మరింత ముందుకు పోతాయని చెప్పి ఆశిస్తున్నాను. ముఖ్యంగా మా టీచర్స్, విశ్వభారతి హై స్కూల్ టీచర్స్ ఎంత డెడికేట్గా పనిచేస్తున్నారో, వారు చూస్తున్నారు ఎంత కష్టపడుతున్నారో, పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత హైదరాబాద్లో క్వీన్స్ ఇంటర్నేషనల్ స్కూల్, ప్రిజమ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏ విధంగా యాక్టివిటీస్ కానీ, కోకల్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ఏ విధంగా మేము అవలంబిస్తున్నామో, అదేవిధంగా విశ్వభారతి హై స్కూల్లో కూడా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవలంబించి బట్టి పద్ధతికి స్వస్తి పలికి విద్యార్థులను యాక్టివిటీ బేసిక్గా విద్యను అభ్యసిస్తున్నాము. దానికి టీచర్స్ చాలా సహకరిస్తున్నారు. ఈ విషయంలో చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా టీచర్స్ యొక్క వృత్తి చాలా పవిత్రమైనది. మీరు అనుకుంటారు చాలామంది చాలా ఈజీ ఉపాధ్యాయ వృత్తి. టీచర్స్ పిల్లలపై పాఠాలు చెప్పొస్తారు, కానీ ఎంత కఠినమో వాళ్ళు ఇంట్లో ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి ఇక్కడ 50 మంది పిల్లలకు విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి. ఆ టీచర్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక ఆడియో రూపంలో మీకు అందిస్తాము. ఈ సమాజంలో డాక్టర్ల కొరత లేదు, ఇంజనీర్ల కొరత లేదు, శాస్త్రవేత్తల కొరత లేదు. నౌ ద ఎంటైర్ వరల్డ్ ఉపాధ్యాయుల కొరతతో బాధపడుతుంది. దే డోంట్ వాంట్ టు బికమ్ ఎ టీచర్స్, దే బికేమ్ టీచర్స్ బై ఛాన్స్, నాట్ బై ద చాయిస్. ఇవాళ నా పిల్లవాడు, మీ పిల్లవాడు, నాన్న ఐ వాంట్ టు బికమ్ ఎ టీచర్ అంటే నోర్మై, డాక్టర్ అవుతానని చెప్పు, ఇంజనీర్ అవుతానని చెప్పు. మన బిడ్డలు ఉపాధ్యాయులు కాకూడదు, కానీ మన పిల్లలకి మంచి టీచర్ దొరకాలి. ఇది మన యాటిట్యూడ్. ఇవాళ ఈ రోజుల్లో కూడా
కొద్ది మంది ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి బతుకుతున్నారు అంటే ఆ కొద్ది మందినైనా కాపాడుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులందరిపైన ఉంది. ఉపాధ్యాయ కులాన్ని గౌరవించండి. మీ పిల్లవాడికి ఎప్పుడైనా ఒక టీచర్ తప్పుగా మాట్లాడి ఉండవచ్చు, కాదని నేను అనను. దయచేసి పిల్లవాడి ఎదురుగా టీచర్ని ఎప్పుడు కించపరచకండి. పిల్లల ఎదురుగా ఉపాధ్యాయుని తిట్టకండి, ఉపాధ్యాయుని ఏమీ అనకండి. మీకు ప్రాబ్లం ఉంటే వెళ్ళండి, మీ ప్రిన్సిపల్తో మాట్లాడండి. మీ పిల్లలు లేనప్పుడు మీ ఉపాధ్యాయుని మందలించండి, మీ మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి. పిల్లలు ఎదురుగా ఏ స్థితిలోని ఉపాధ్యాయుని కించపరచకండి. అమ్మా, ఇవాళ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే వాళ్ళు ఎవరు కూడా అద్భుతమైన ఆనందాన్ని అనుభవించడం లేదు. ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధపడితే ఈ వృత్తిలోకి రావాలి. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడం అంటే సాధారణమైన విషయం కాదు. నాకు తెలుసు చాలా మంది ఉపాధ్యాయులు తన బిడ్డకి 104 డిగ్రీల జ్వరం వస్తే ఆ బిడ్డని ఎవరికో అప్పచెప్పి క్లాసు రూములో 100 మంది బిడ్డల కోసం పాఠం చెప్పడానికి సిద్ధమయ్యే ఉపాధ్యాయుల్ని నేను చూశాను నా జీవితంలో. ప్లీజ్ రెస్పెక్ట్ ద టీచర్స్. ఈ సమాజంలో డాక్టర్ల కొరత లేదు, ఇంజనీర్ల కొరత లేదు. ఇక్కడ ఆడియోలో ఒక పాయింట్ మీరు అనుకుంటున్నాను. తన బిడ్డకు 101 డిగ్రీల జ్వరం వస్తే ఆ బిడ్డను వేరే వాళ్ళకి అప్పగించి టీచర్ వస్తారు. ఎగ్జాంపుల్ మన ప్రిన్సిపాల్ సత్యం గారు తన కుమారునికి 101 డిగ్రీల జ్వరంతో ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. అయినా ఆ పిల్లవాడిని తన భార్యకు అప్పగించి తన బంధువులకు అప్పగించి ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి వారు ఇక్కడ రావడం జరిగింది. ఒక్కసారి సత్యం సార్కి అందరు కూడా ప్రిన్సిపాల్ Big round of applause for Principal Sir. Dear parents, dear students, పిల్లలకు మనము ఒక 5 విషయాల గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. గ్రేట్ వాల్యూస్. పిల్లలకు మనం గ్రేట్ వాల్యూస్ 5 విషయాల గురించి మనము పిల్లలకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. GREAT గ్రేట్. జీ మీన్స్ గివింగ్. పిల్లలకు మనం ఇవ్వడం నేర్పించాలి. ఇప్పుడు నవేడేస్ ఎలా ఉందంటే ఒక యాపిల్ పండు కట్ చేసి తల్లి స్కూల్ పంపిస్తున్నప్పుడు రేపు నాన్న యాపిల్ పండు ఎవరికి ఇవ్వద్దు, నువ్వు మాత్రమే తినాలి అని చెప్తుంది. ఇది 100% చాలామంది పేరెంట్స్ ఇదే చేస్తున్నారు. కానీ షేరింగ్ నేర్పించాలి, పిల్లలకు ఇవ్వడం నేర్పించాలి. ఇప్పటి నుంచే ఆ విధంగా నేర్పిస్తే నవేడేస్లో కలియుగంలో ఏదైతే మనం ఇస్తామో అది రిటర్న్గా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లో మనకు వస్తుంది. ఇంతకుముందు కాలంలా కాదు. ఆ భగవంతుడు ఏదైతే మనం ఇస్తామో అది రిటర్న్గా మనం ఇదే జన్మలో ఇక్కడే వస్తుంది. అది దానిలో ఏమాత్రం అలవాటు లేదు. కాబట్టి డియర్ పేరెంట్స్, పిల్లలకు ఇవ్వడం నేర్పించండి, గివింగ్ నేర్పించండి. ఆర్ స్టాండ్స్ ఫర్ రీడింగ్. ఈ కాలంలో బుక్స్ ఎవరైనా చదువుతున్నారా పిల్లల్లో? టీచర్ ఏదైనా హోంవర్క్ ఇచ్చినా అది గూగుల్ తల్లిని ఓపెన్ చేస్తాం. రీడింగ్. మనం ఏం బుక్స్ చదవడం లేదు. గూగుల్ తల్లి మనకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. ఏమిస్తుంది గూగుల్ తల్లి? ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్. బుక్స్ ఏమిస్తాయి? చదువుల తల్లి ఏమిస్తుంది? మనకు నాలెడ్జ్ని ఇస్తుంది. కాబట్టి గూగుల్ తల్లి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కువగా బుక్స్ చదివించండి. టీచర్స్కి ఒకటే చెప్తున్నాను నేను, మా సంస్థలో పనిచేసే అందరు ఉపాధ్యాయులకు చెప్తున్నాను, పిల్లలకు చదివించండి, బుక్స్ ద్వారా చదివించండి, గూగుల్ తల్లి నుంచి హోంవర్క్ తీసుకోవద్దు అని చెప్పి ప్రతి టీచర్ కూడా పేరెంట్స్కి చెప్తున్నారు, విద్యార్థులకు చెప్తున్నారు. నెక్స్ట్, ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్. మన వ్యూస్ మనము ఎక్స్ప్రెస్ చేయాలి. మన కడుపులో బాధ పెట్టుకోకూడదు. ఎగ్జాంపుల్, మిత్రుడు వాసుదేవ్ గారు నేను రోజు ఒక 1/2 అవర్ మాట్లాడుకుంటాం. ఒకరి గురించి ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటాం. ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ చేయాలని చెప్పి డిస్కస్ చేస్తాం. ఒకరి వ్యూస్ని ఒకరు మనం షేర్ చేసుకుంటాం. దానివల్ల ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది, మనలో వ్యూస్ ఇంకొకరికి షేర్ అవుతుంది. సో అదేవిధంగా ఏ ఫర్ అప్రిషియేషన్. పిల్లలు మనం అప్రిషియేట్ చేస్తున్నాలి, తిట్టకూడదు, కొట్టకూడదు, అప్రిషియేట్ చేస్తున్నాలి. టీ స్టాండ్స్ ఫర్ ట్రై అండ్ న్యూ వన్. కొత్త విషయాలు కనుక్కుంటూ ఉండాలి. సో ఈ గ్రేట్ వాల్యూస్ 5 వాల్యూస్ మనము పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ప్రతిరోజు పిల్లలకు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాలి. అదేవిధంగా పేరెంట్స్
వర్క్ జాబ్ అని చెప్పేసి పిల్లలను వదిలేసి టీచర్లకు వదిలేసి పాఠశాలకు వదిలేసి నవ్వేడేస్లలో పిల్లలను పట్టించుకోనంత టైంలో డబ్బు సంపాదనలో పేరెంట్స్ పన్నారు. అది తప్పు. దయచేసి స్కూల్లో ఏం జరుగుతుంది, మీ పిల్లలు ఏ పాఠశాలలో చదివినా మార్నింగ్ బస్సు ఎక్కిన దగ్గర నుంచి ఈవినింగ్ బస్సు దిగేంత వరకు ఇంటికి వచ్చేంత వరకు ఏం జరుగుతుంది క్లాస్లో, మీ క్లీనర్ ఏమన్నాడు, మీ డ్రైవర్ ఏం మాట్లాడినాడు, మీ టీచర్ ఏం మాట్లాడినారు, మీ ప్రిన్సిపల్ ఏం మాట్లాడినారు, మీ అటెండర్ ఏం మాట్లాడినారు, ఇవన్నీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా స్కూల్లో ఏం జరుగుతుందో ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న పిల్లలు అబద్ధాలు చెప్పరు, చిన్నపిల్లలు అబద్ధాలు చెప్పరు. చిన్నపిల్లలు దేవునితో సమానం. వాళ్ళు ఎటువంటి బస్సులో అబద్ధాలు చెప్పరు. మీ దృష్టికి ఏదైనా చెడుగా అనిపిస్తే ఆ విషయాన్ని మీరు పాఠశాల ప్రిన్సిపాల్కి వచ్చి చెప్పండి. పిల్లల ముందర ప్రిన్సిపాల్కి ఫోన్ చేయొద్దండి. మా టీచర్ని కొట్టారు, మా అబ్బాయిని కొట్టారు, మా అబ్బాయిని తిట్టారని చెప్పేసి దయచేసి ఎవరు కూడా ఫోన్ చేయకండి. మీరు సపరేట్గా పక్కకు వచ్చి ఫోన్ చేయండి. పిల్లల ముందర ఫోన్ చేస్తే ఆ పిల్లోనికి టీచర్ అంటే విలువ పోతుంది, ప్రిన్సిపాల్ అంటే భయం పోతుంది. దయచేసి పేరెంట్స్ కొద్దిగా అర్థం చేసుకోండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి. స్కూల్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. ఏ విషయం సరే ప్రిన్సిపాల్తో డిస్కస్ చేయండి. ఏదైనా కావచ్చు, టీచర్లు తప్పు చేయొచ్చు, టీచర్లు దేవతలు కాదు. కానీ అది సున్నితమైన మార్గాలలో వచ్చి ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్లో కూర్చొని డిస్కస్ చేసి ఆ ప్రాబ్లానికి సొల్యూషన్ మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ జూన్ జూలైలో వర్గల్ బార్డర్లో మన విశ్వభారతి హై స్కూల్ న్యూ బిల్డింగ్లోకి ప్రమోట్ అవుతుంది. న్యూ బిల్డింగ్ ఆల్రెడీ మనకు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. న్యూ బిల్డింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ములుగు బార్డర్స్లోనే వర్గల్ బార్డర్స్లో మనకు స్టార్ట్ అవుతుంది. కన్స్ట్రక్షన్ కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి ఫోటోలు చూడండి, ఒకసారి క్లాప్స్ అమ్మా. A huge round of applause. అధునాతన సౌకర్యాలతో సైన్స్ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, ప్లే గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్, విత్ ఆల్ ఫెసిలిటీస్, అన్ని అధునాతన సౌకర్యాలతో మంచి టీచర్స్తో, ఇప్పుడున్న టీచర్స్తో పాటు ఇంకా కొత్త టీచర్స్తో, ఇప్పుడున్న విశ్వభారతిలో టీచర్స్ ఎక్సలెంట్ స్టాఫ్. ఒక్కరి కూడా వీళ్ళు సరిగ్గా లేరని పేరు పెట్టడానికి అవకాశం లేదు. అందరూ మంచి టీచర్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా డెడికేటెడ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేస్తామని చెప్పేసి లీలాధర్ గారు మరీ పేరెంట్స్కు హామీ ఇవ్వండి, మాట ఇవ్వండి అని చెప్పారు. బిల్డింగ్ ఎక్కువ కడుతున్నారు, పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, పిల్లల ఫీజులు ఎలా లక్షల ఫీజు కలెక్ట్ చేస్తారని చెప్పి చాలామంది పేరెంట్స్కి ఉంటుంది. ఎటువంటి వర్షంలో ఫీజు పెంచడం లేదు. బడ్జెట్ స్కూల్, ఒక మధ్య తరగతి కుటుంబీకుడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంత ఫీజు పే చేయగలరో బర్డన్ లేకుండా అదే ఫీజుతో, ఇక్కడ ఉన్న ఫీజుతోనే ఏదైతే మీరు ఫీజు పే చేస్తున్నారో అదే ఫీజుతో బెటర్ ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్, ఇప్పుడే మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నవేడేస్ పేరెంట్స్ పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు. మేము పనిష్మెంట్ ఇవ్వడానికా కొట్టడానికా మేము స్కూల్ పంపించని చెప్పి చాలామంది అంటున్నారు. దయచేసి పేరెంట్స్ మీ పిల్లలను నమ్మకంతో స్వేచ్ఛ మాకు ఇవ్వండి, స్వేచ్ఛగా మాకు అప్పగించండి. మీ విద్యార్థులను, మీ పిల్లలను మెరికల్లాగా తయారు చేస్తాము. మీరు ఎలా పెంచుతున్నారంటే పిల్లలను చాలా ప్రేమగా, అతి ప్రేమగా పెంచుతున్నారు పిల్లలను. ప్రేమ మంచిది, కానీ అతి ప్రేమ అనేది చాలా చెడు చేస్తుంది. మీరు పనిష్మెంట్ ఇవ్వకుండా, మేము పనిష్మెంట్ ఇవ్వకుండా లాస్ట్కి ఎవరు పనిష్మెంట్ ఇస్తారు? మీరు కొట్టద్దు, మేము కొట్టకుండా ఎవరు కొడతారు లాస్ట్కు? అక్కడ పోలీసుడు కొట్టాల్సి వస్తుంది. పోలీసుడు ఖచ్చితంగా దెబ్బలు తింటాడు, ఖచ్చితంగా కొడతాడు పేరెంట్స్ పిల్లలను. దయచేసి పిల్లలను ప్రేమగా చూడండి, అతి ప్రేమగా చూడకండి. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్
చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పద్మజ గారు, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1. సార్, ఎప్పుడు రొటీన్గా కాకుండా మిమ్మల్ని కొత్తగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. ఆర్ యూ రెడీ సార్? రామలింగం సార్, మీ ఫస్ట్ ప్రశ్న. కార్పొరేట్ స్కూల్స్ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పగలరా? నేటి విద్యా విధానంపై మీ అభిప్రాయం తెలియపర. కార్పొరేట్ స్కూల్స్ గురించి మన అభిప్రాయం చెప్పాలి. ఒకే ఒక సెంటెన్స్లో దాని గురించి చెప్తాను. మనకు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం టీవీలో చూస్తాం. 1 1 1 1 1 1 1 1 1 2 2 2 2 2 3 3 3 3 3 3. అంతేనా? కార్పొరేట్ స్కూల్ నుంచి అంతేనా? కార్పొరేట్ స్కూల్లో మార్నింగ్ 7 నుంచి నైట్ 7, 8 వరకు ఒకటే రుప్పుడు కార్యక్రమం ఉంటుంది. A+B² = A² + B² + 2AB అదే ఉంటుంది. కానీ ఆ ఫార్ములాను బట్టి పెట్టిస్తారు. కానీ ఆ ఫార్ములా ఎలా వస్తుంది, దాని డెరివేషన్ పార్ట్ ఏంటని చెప్పేసి ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా చెప్పారు. చెప్పేది ఒక బడ్జెట్ స్కూల్లో మాత్రమే చెప్తారు. దానిలో ఎటువంటి అనుమానం లేదు. డియర్ పేరెంట్స్, ఏ బడ్జెట్ స్కూల్ అయినా సరే ఒక్క స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడో ఒత్తిడి తట్టుకోలేకుండా అని చెప్పి ఎక్కడన్నా మీరు ఉన్నారా? టీవీలో కానీ పేపర్లో కానీ ఎక్కడైనా సరే, టీవీలో కానీ పేపర్లో కానీ బడ్జెట్ స్కూళ్ళలో ఒత్తిడి తట్టుకోలేక అబ్బాయి సూసైడ్ చేసుకుని చెప్పేసి ఎక్కడన్నా విన్నారా? ఎక్కడా లేదు. దేశంలో కాదు, ప్రపంచంలో లేదు. కానీ కార్పొరేట్ స్కూళ్ళలో ప్రతిరోజు మన టీవీలో చూస్తున్నాం. కాబట్టి డియర్ పేరెంట్స్, ఒక్కసారి ఆలోచించండి. బడ్జెట్ స్కూల్స్లో పిల్లలకు సేఫ్ అండ్ సెక్యూరిటీ నాలెడ్జ్ చాలా డెప్త్గా ఉంటుంది. బైహెడ్ చేయడం ఉండదు, బట్టి చేయడం ఉండదు, బట్టి పెట్టడం ఉండదు. నెక్స్ట్ అదేవిధంగా మన విశ్వభారతి హై స్కూల్లో ఐఐటి కూడా మన సత్యం సార్ చెప్పారు. ఐఐటి కూడా మనం ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అది కంటిన్యూ ప్రాసెస్. నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటి నుంచే పిల్లలకు ఐఐటిలో కోచింగ్ ఇవ్వడం వల్ల ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏ కార్పొరేట్ స్కూల్లో కూడా కార్పొరేట్ కోచింగ్ సెంటర్ కానీ కోచింగ్ సెంటర్కి వెళ్ళకుండా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ డైరెక్ట్గా ఐఐటి సీట్ వచ్చేటట్టుగా ఇప్పటి నుంచి ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ రామలింగం సార్, మీ ఫస్ట్ ప్రశ్న. కార్పొరేట్ స్కూల్స్ మీద మీ అభిప్రాయం చెప్పేశాం. ఈచ్ అండ్ ఎవరీ పేరెంట్ అవ్వడానికి ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారు? అంటే మా రిపీట్ క్వశ్చన్. డల్ స్టూడెంట్స్ పికప్ అవ్వడానికి ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారు? విశ్వభారతి హై స్కూల్లో కానీ మా గ్రూప్ స్కూల్స్లో కానీ భగవంతుడు అందరి విద్యార్థులకు ఒకే రకమైన నాలెడ్జ్ ఇస్తాడు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని చెప్పేసి ఏ విద్యార్థికి ఏ బిడ్డకు ఎవరికి కూడా తక్కువ నాలెడ్జ్ ఇవ్వడు. నువ్వు డల్లుగా ఉండాలి, నువ్వు ఇంటెలిజెంట్గా ఉండాలని చెప్పి ఎవరికి తక్కువ ఎక్కువ నాలెడ్జ్ ఇవ్వడు. కాకపోతే అది టీచర్ ఐడెంటిఫై చేసి నువ్వు డల్ స్టూడెంట్ అని చెప్పకుండా
మానసికంగా కృంగదీయకుండా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్, వాళ్ళని ముందర కూర్చోబెట్టుకోవడము, స్పెషల్ క్లాసెస్ తీసుకోవడము, ఫండమెంటల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఈ విధంగా చేయడం వల్ల మిగతా విద్యార్థులు సమానంగా డల్ స్టూడెంట్స్ కూడా పోతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. విద్యార్థులు క్యాంపస్లో అన్ని బ్రాంచెస్లో మాకున్న 7 బ్రాంచెస్లో కూడా టీచర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్ టు ఇంగ్లీషే ఉంటుంది. వారికి టీచర్స్ క్యాంపస్లో ఇంగ్లీష్ టు ఇంగ్లీషే మాట్లాడతారు. విద్యార్థులు కూడా అదే విధంగా మాట్లాడడానికి మా వంతుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. విద్య అందరి హక్కు, కానీ ఈ రోజుల్లో విద్య లగ్జరీ అయిపోయింది. అందరి చందమామ అయిందంటే అతిశయోక్తి ఏమీ కాదు. మరి మీ పాఠశాలలో విద్య అందరికీ అందుతుందా? ఫీజులు ఎలా ఉన్నాయి? ఫీజుల గురించి మీకు ఇప్పుడే చెప్పాను. అందరికీ ఫీజు పే చేయగలే పేరెంట్స్, అంటే మధ్యతరగతి కుటుంబీకుడు బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కాబట్టి ఆ పేరెంట్స్ కట్టగలిగే ఫీజులు మాత్రమే మన అన్ని బ్రాంచెస్లో కూడా పెడదాము. లక్షల డొనేషన్స్ వద్దు, ఫీజులు ఎక్కువ కలెక్ట్ చేయకని చెప్పేసి మా చైర్మన్ గారు లీలాధర్ గారు స్పష్టంగా మాకు తెలియజేశారు. అదేవిధంగా ముందుకు పోతున్నాము. కాకపోతే పేరెంట్స్కి రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఉన్న ఫీజునే టైం టు టైం పే చేస్తే సంస్థ ఇంకా ముందుకు పోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా యాక్టివిటీస్ కానివ్వండి, కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, చాలా చక్కగా మన స్కూల్లో జరుగుతున్నాయి. నెక్స్ట్, ప్రతి బ్రాంచ్లో కూడా బెస్ట్ టీచర్ అవార్డ్స్ మనం ఇస్తున్నాం. యాన్యువల్ రోజున బెస్ట్ టీచర్ అవార్డ్స్ ప్రతి బ్రాంచ్లో యాన్యువల్ డే రోజున ఎవ్రీ ఇయర్ బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇస్తున్నాము. ప్రిన్సిపాల్ సత్యం సార్ని అడిగాను, విశ్వభారతి హై స్కూల్లో బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఒక 3 ఇవ్వాలి, ప్రీ ప్రైమరీ ఒకరికి ఇవ్వాలి, ప్రైమరీ ఒకరికి ఇవ్వాలి, హై స్కూల్ ఒకరికి ఇవ్వాలి అని చెప్పాను. కానీ సార్ ఏమన్నారంటే మన స్కూల్లో అందరూ బెస్ట్ టీచర్సే సార్ అన్నారు. Huge round of applause to VBHS teachers. అందరూ బెస్ట్ టీచర్సే, అందరూ చక్కగా చెప్పారు. కానీ మళ్ళీ అడిగాను, జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్గా ఒక 3కి ఇద్దాం సార్ అని చెప్పాను. మిగతా టీచర్స్ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. ఒకరికి వచ్చిన తర్వాత ఇంకొకరు బాధపడరు. మన స్కూల్లో స్పోర్టివ్గా తీసుకుంటారు. నెక్స్ట్ టైం ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాము, ఈ ఇయర్ ఒక 3కి ఇద్దాము, ప్రీ ప్రైమరీ, హై స్కూల్ అని చెప్పి సార్ చెప్పారు. ఫస్ట్ ప్రీ ప్రైమరీ బ్లాక్ బెస్ట్ టీచర్ అవార్డు గోస్ టు బెస్ట్ టీచర్ అవార్డు గోస్ టు సుజాత మేడం. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వే, పలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి. నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా Big round of applause. Congratulations. Such a great achievement. Congratulations, Sujata madam. నెక్స్ట్ ప్రైమరీ బ్లాక్ బెస్ట్ టీచర్ అవార్డు గోస్ టు ఉజ్వల మేడం. Big round of applause. Congratulations, dear. రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే
బడిలోన పలక నువ్వే పలప నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి Big round of అనుకున్నది applause. It's సాధించాలి. such a great achievement, my dear. నువ్వుండే రాజాన రాజు నువ్వే పట్టు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వే పలప నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే Congratulations. నెక్స్ట్ హై స్కూల్ సెక్షన్ బెస్ట్ టీచర్ అవార్డు goes to Any guesses? నాకే టెన్షన్ ఉంది ఎక్కువగా. Any guesses from children? Yes, once again. Yes. Any guesses from students? Yes, I'm not getting the sound. Sorry, I'm not getting the sound here. ఎక్కువ Still, I'm not getting the sound. ఎక్కువ ఎక్కువ Sorry. టెన్షన్ నాకే ఎక్కువ ఉంది. బెస్ట్ టీచర్ అవార్డు గోస్ టు హై స్కూల్ సెక్షన్ లక్ష్మీ నర్సయ్య సార్. Wow! Congratulations! నువ్వుండే రాజాన రాజు నువ్వే బంటు నువ్వే Big round of applause, sir. ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వే పలప నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే పట్టు నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వే పలప నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే Big round of applause. Congratulations, Max sir. Congratulations, Max sir. మిగతా టీచర్స్ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. డియర్ పేరెంట్స్, ఇంకొక 2-3 మినిట్స్లో ముగించేస్తాను. బోరు కొట్టింది అందరికీ? బోరు కొట్టిందా? స్టూడెంట్స్, డియర్ స్టూడెంట్స్, జాగ్రత్త వినాలి. మీకు సంబంధించిన విషయం ఇప్పుడు మాట్లాడుతున్నాను. జీవితంలో 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అమ్మా నాన్నలతో శబాస్ అనిపించుకోవాలి. ఓకే, అమ్మా నాన్నలతో శబాస్ అనిపించుకోవాలి. నెంబర్ 2, మీరు చదివిన పాఠశాలకు మీరు చీఫ్ గెస్ట్గా రావాలి. మీరు చదివిన పాఠశాలకు మీరు చీఫ్ గెస్ట్గా రావాలి. ఓకే. నెంబర్ 3, మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ కావాలి. మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ కావాలి. దయచేసి ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే జీవితంలో ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చిన వారు అవుతారు. కష్టపడి వాళ్ళు మిమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్ళ బాధను మీరు అర్థం చేసుకోవాలి. వారి కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, అదేవిధంగా విశ్వభారతి హై స్కూల్లో మీకు అందరు తెలుసు, ఎవరీ ఇయర్ కూడా 100% రిజల్ట్ వస్తుంది. అదే వరవడిని మా 10th క్లాస్ టీచర్స్, డెడికేటెడ్ 10th క్లాస్ టీచర్స్ కూడా ఈ ఇయర్ కూడా 10th క్లాస్ 100% రిజల్ట్ వస్తుంది. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అదేవిధంగా 10/10 కూడా జీపీఏ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మా జనరేషన్లో పిల్లలు ఏడిస్తే తల్లులు ఏం చేసేవారంటే ఒక ఆట వస్తువులు ఇచ్చేవాళ్ళు ఆడుకోమని చెప్పి. నవ్వే డేస్లో తల్లులు ఏమిస్తున్నారు? ఫోన్ ఇస్తున్నారు తల్లులు. చిన్న ఆట వస్తువులు మాకు ఇచ్చేవాళ్ళు ఆడుకోమని చెప్పి. ఇప్పుడు ఫోన్ ఇస్తున్నారు. ఆ నర్సరీ పిల్లగాడు ఏం చేస్తున్నాడు? ఫోన్ తీసుకొని యూట్యూబ్ ఆన్ చేస్తున్నాడు. నర్సరీ స్టూడెంట్ 3 years బేబీ యూట్యూబ్ ఆన్ చేస్తున్నారు. సో
ఆ యూట్యూబ్లకు ఆ దిక్కుమాలిన ఫోన్లకు పిల్లలను అలవాటు చేయకుండా బుక్స్కు అలవాటు చేయండి, మంచి స్థాయికి ఎదుగుతారు. మన చీఫ్ గెస్ట్గా వచ్చిన నయనా చేశ్వరరావు గారు 8 ఇయర్స్లో 10th క్లాస్ పూర్తి చేశారు. 8 ఇయర్స్, 10 ఇయర్స్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. క్లాస్ చిల్డ్రన్. Big round of applause. 13 ఇయర్స్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, డిగ్రీ కంప్లీట్ చేశారు. 14 ఇయర్స్లో పీజీ కంప్లీట్ చేశారు. 22 ఇయర్స్లో డాక్టరేట్ కంప్లీట్ చేశారు. డాక్టర్ నైనా జైస్వాల్. డాక్టర్ అంటే ఇంజక్షన్ వేసే కాదు, చదువుల సరస్వతి. నైనా జైస్వాల్ గారు చదువుల సరస్వతి. 22 ఇయర్స్లోనే డాక్టరేట్, పిహెచ్డి సంపాదించారు. వారిని ఇక్కడ ఎంత బిజీ షెడ్యూల్ ఈరోజు. ఒక వేరే ప్రోగ్రామ్ ఉండి 12 o'clock వాళ్ళ ఫాదర్ని రిక్వెస్ట్ చేశాను, సార్ మా ఫంక్షన్ రావాలి మీ కూతురు అని చెప్పి. చాలా సంతోషంగా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. 12 o'clock బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వారి ఫంక్షన్ రావడం జరిగింది. మరొకసారి వారికి విశ్వభారతి హై స్కూల్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డియర్ పేరెంట్స్, చివరిగా మా పైన మీరు నమ్మకం ఉంచండి. మీ పిల్లలను మెరికల్లాగా తయారు చేస్తాము. తప్పులతో క్షమించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.